హలో! వెల్కమ్ టు పార్వతీస్ హ్యాపీ కిచెన్. హ్యాపీగా ఉంటే హెల్తీగా ఉంటాం. హెల్తీగా ఉంటే హ్యాపీగా ఉంటాం. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ టైంలో చేసుకునే ఉల్లగడ్డ పిట్టు చేసేద్దామా? చలో మరి. దీనికోసం ఉల్లగడ్డ తీసుకొని బాగా కడిగి ఒక కుక్కర్‌లో ఉప్పు వేసుకొని 2, 3 విజిల్స్ ఉడికించుకుందాం. ఇవి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2, 3 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుందాం. ఒక ప్యాన్లో 2, 3 స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలుని లైట్గా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే తగినంత కారం కూడా వేసుకొని బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లగడ్డ పిట్టు రెడీ అండి. ఉల్లగడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల గుండె, కండరాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎంజాయ్ యువర్ ప్లేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.